హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీ 2025లో చివరి మ్యాచ్ మన టీమిండియా న్యూజిలాండ్తో అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా ఒక ప్లేయింగ్ 11లో చూసుకుంటే 2 మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఆ 2 మార్పులు ఏంటిది, ఓవరాల్గా టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025లో వచ్చేసరికి టీమిండియా వరుస విజయాలతోనైతే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. ఆడిన 2 మ్యాచ్లు అద్భుతమైన విజయం సాధించి సెమీఫైనల్కి అయితే దూసుకెళ్లడం జరిగింది. అయితే చివరి మ్యాచ్ వచ్చేసరికి న్యూజిలాండ్తోనైతే తలబడబోతుంది. మార్చి 2న, అంటే రేపు మధ్యాహ్నం 2:30 మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి దుబాయ్ వేదిక అయితే జరగబోతుంది. ఇప్పటి వరకు 2 మ్యాచ్లు ఆడిన టీమిండియా బంగ్లాదేశ్ పైన 6 వికెట్లతో విజయం సాధించిన టీమిండియా అదేవిధంగా పాకిస్తాన్ పైన కూడా 6 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. వరుస విజయాలతో ఉన్న జోరు మీద ఉన్న టీమిండియా మన న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లో వరుస విజయాలతో పోతుందా లేదా ఫుల్ స్టాప్ పెడుతుందని అయితే చూడాలి. న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ 11లో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. రోహిత్ శర్మ వచ్చేసరికి పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో గాయం అవ్వడం జరిగింది. గాయం నుంచి మాత్రమైతే పూర్తిగా కోలుకోలేదు. పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధిస్తేనే న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లో రోహిత్ శర్మ అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు రోహిత్ శర్మ బరిలో దిగుతున్నాడా లేదా అని అయితే ఇంతవరకు అయితే క్లారిటీ అయితే రాలేదు. మరి చూడాలి మ్యాచ్ టైం వరకు రోహిత్ శర్మ ఫిట్నెస్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి అయితే ఉంటుంది. ఒకవేళ రోహిత్ శర్మ విశ్రాంతి ఇస్తే అతని ప్లేస్లో వచ్చేసరికి రిషబ్ పంత్ను తీసుకునే అవకాశం ఉంటుంది. రిషబ్ పంత్ జట్టులోకి వస్తే రిషబ్ పంత్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ దిగుతాడు. అప్పుడు కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ వచ్చేసరికి ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లో వచ్చేసరికి రోహిత్ శర్మ దూరం అయితే అతని ప్లేస్లో వచ్చేసరికి శుభ్మన్ గిల్ కెప్టెన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఛాంపియన్ ట్రోఫీలో శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు కాబట్టి కెప్టెన్ లేని టైంలో వైస్ కెప్టెన్ చూసుకుంటాడు కాబట్టి శుభ్మన్ గిల్ అయితే కెప్టెన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే ఇప్పటివరకు అయితే ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు రోహిత్ శర్మ ఫిట్నెస్ గురించి. మరి చూడాలి ఏ విధంగా టీమిండియా బరిలో దిగుతుందో. అదేవిధంగా మరొక ప్లేస్ వచ్చేసరికి మహమ్మద్ షమి కూడా న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లో విశ్రాంతి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. గత మ్యాచ్లో చూసుకుంటే మహమ్మద్ షమి చీలమండలి గాయం మరోసారి అయితే తిరగబెట్టినట్లయితే తెలుస్తున్న సమాచారం. పూర్తి స్థాయి ఫిట్నెస్ అయితే సాధించలేకపోయాడు. ఆ మ్యాచ్లో మాత్రం అయితే బౌలింగ్లో పూర్తిగా తెలిపోవడం జరిగింది మహమ్మద్ షమి మాత్రం అయితే ఇప్పటికే టీమిండియా సెమీ చేరడంతో అయితే న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లో మహమ్మద్ షమికి రెస్ట్ ఇచ్చి అతని ప్లేస్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ని తీసుకోవాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. ఒకవేళ ఈ మార్పు చేయాలనుకుంటే చేస్తే, లేకపోతే యథావిధిగా అయితే మహమ్మద్ షమి దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మ్యాక్సిమం మహమ్మద్ షమికి రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ వరకు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే. మరి చూడాలి, టీమిండియా మాత్రం అయితే 2 మార్పులతోనైతే బరిలో దిగుతుంది. మిగతా పొజిషన్లో ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఓపెనింగ్ పొజిషన్లో శుభ్మన్ గిల్తో పాటు కేఎల్ రాహుల్ అయితే ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగిన ఉన్నారు. 1 డౌన్గా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ మాత్రమైతే మిడిల్ ఆర్డర్ పొజిషన్లో అయితే రానున్నారు. ఆ తర్వాత చూసుకుంటే ఆల్రౌండర్ కేటగిరీలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలు అయితే ఆల్రౌండర్ కేటగిరీలో అయితే బరిలో దిగిన ఉన్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా యథావిధిగా అయితే కుల్దీప్ యాదవ్ అయితే రానున్నాడు. అదేవిధంగా పేస్ విభాగం చూసుకుంటే హర్షదీప్ సింగ్, అదేవిధంగా హర్షిత్ రాణా మాత్రం అయితే పేస్ విభాగంలో అయితే బరిలో దిగనున్నారు. ఓవరాల్గా ప్లేయింగ్ 11లో చూసుకునే టీమిండియా అన్ని విభాగాల్లో చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకునే శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా అయితే భయంకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే అక్షర్ పటేల్ కానీ, రవీంద్ర జడేజా కానీ, హర్షిత్ రాణా కానీ, కుల్దీప్ యాదవ్ కానీ చాలా యాక్యురేట్గా అయితే బౌలింగ్ చేయడం జరుగుతుంది. మరి చూద్దాం, ఓవరాల్గా బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ టీమిండియా మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లో మరి టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో అయితే చూడాలి. మ్యాచ్ వచ్చేసరికి దుబాయ్ వేదిక అయితే జరగబోతుంది. ఇప్పటికే దుబాయ్ పిచ్ అయితే పూర్తిగా పేస్ బౌలింగ్తో పాటు స్పిన్నర్లకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మొదటి బ్యాటింగ్ చేసినా కానీ, రెండోసారి బ్యాటింగ్ చేసినా కానీ
ఎటువంటి అయితే మార్పు ఉండకపోవచ్చు. కాకపోతే బౌలింగ్‌కి అయితే చాలా అంటే చాలా సపోర్ట్‌గా ఉంటది. అయితే ఇప్పటికి జరిగిన మ్యాచ్‌లో అయితే మనకి క్లియర్ కట్‌గా అయితే తెలిసిపోతుంది. ఇదే పిచ్ పైన టీమిండియా మరోసారి అయితే న్యూజిలాండ్‌తోనైతే తలబడబోతుంది. మరి ఈ మ్యాచ్‌లో గెలిచి టీమిండియా గ్రూప్ ఏలో టాపర్‌గా నిలుస్తుందా? లేకపోతే ఓడిపోయి సెకండ్ పొజిషన్‌లో ఉంటుందని అయితే మరికొద్ది గంటలైతే వెయిట్ చేయాల్సిందే. ఈ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ రాగానైతే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.